హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి సి లాంగ్వేజ్లో ఉన్న స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. సో అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ దాంట్లోకి వచ్చేసి వాల్యూస్ని ఎలా యాడ్ చేస్తాము, అండ్ దానికి సంబంధించిన కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ గురించి, అండ్ గెటర్స్ అంటే ఏంటి, పుట్టెస్ అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు అసలు స్ట్రింగ్ అంటే ఏంటి అని చూసినట్టయితే, స్ట్రింగ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలిపితే మనం స్ట్రింగ్ అని పిలుస్తాం ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ ఉందనుకోండి, అభిషేక్ అని ఉంది. సో అవి ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం ఓకేనా ఫ్రెండ్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని స్ట్రింగ్ అని పిలుస్తాము. సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ స్ట్రింగ్స్ అంటే వాల్యూస్ని ఎలా స్టోర్ చేసుకుంటాము, అండ్ మనము డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు స్ట్రింగ్ను వచ్చేసి టోటల్గా 2 వేస్ని యూజ్ చేసి మనము క్రియేట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. అదేంటంటే క్యార్ అరేని బై యూజింగ్ క్యార్ అరే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బై స్ట్రింగ్ లిటరల్ ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఒక క్యారెక్టర్ అరేని క్రియేట్ చేసి స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవచ్చు, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్ లిటరల్ని యూజ్ చేసి కూడా స్ట్రింగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇప్పుడు నేను ఆ 2 వేస్ని ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక బేసిక్ సింపుల్ ప్రోగ్రామ్ రాసి మీకు అవుట్పుట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఏంటి, మనకు బై యూజింగ్ క్యారెక్టర్ అరే ఓకేనా, అంటే క్యారెక్టర్ అరేని యూజ్ చేసి స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవాలి ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అంటే ఏంటి, మనకు ఏదైనా ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం అరేస్ని యూజ్ చేస్తాం. అవన్నీ వచ్చేసి ఒకే డేటా టైప్కి సంబంధించినవి ఉండాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక క్యార్ అరేని క్రియేట్ చేస్తున్నాను, అంటే అన్నీ వచ్చేసి క్యారెక్టర్స్ అరేకి స్టోర్ చేసి దాంట్లో వచ్చేసి ఇప్పుడు స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ని నేను దాంట్లో స్టోర్ చేస్తాను ఓకేనా. అది వచ్చేసి ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే ఏంటంటే బై యూజింగ్ లిటరల్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ వన్ని అరేని క్రియేట్ చేసి దాంట్లోకి వచ్చేసి స్ట్రింగ్ని ఎలా యాడ్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో అరేని క్రియేట్ చేయడానికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అరే యొక్క డేటా టైప్ ఇవ్వాలి. నేను అరే యొక్క డేటా టైప్ వచ్చేసి క్యార్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అరే యొక్క నేమ్ ఇవ్వాలి కదా. సో అరే యొక్క నేమ్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CH1 అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. CH1 అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి. సో స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటే మనకు అది అరే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీనిలో సైజ్ ఇవ్వాలి కదా. సో సైజ్ ఇచ్చేసి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇది వచ్చేసి మనము అరేని క్రియేట్ చేసాము. సో ఈ అరేలో మనము స్ట్రింగ్ని స్టోర్ చేసుకుంటున్నాము ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను వాల్యూస్ ఇచ్చేస్తున్నాను. సో వాల్యూస్ వచ్చేసి మనం ఎలా ఇవ్వాలి, కర్లీ బ్రాకెట్స్లో ఇవ్వాలి కదా. సో కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను, 5 వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో చూడండి, నేను వచ్చేసి ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్లో A అని చేశాను, అండ్ కామా, నెక్స్ట్ వచ్చేసి B, కామా, అండ్ H, కామా, I, కామా. సో చూడండి ఫ్రెండ్స్, మీరు అయితే ఈ క్యారెక్టర్ అరేని యూజ్ చేసి స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు టర్మినేటర్ క్యారెక్టర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో టర్మినేటర్ క్యారెక్టర్ అంటే ఏం లేదంటే మనకు / అండ్ 0ని ఎంటర్ చేస్తే అది టర్మినేటర్స్ అవుతుంది. సో దీన్ని మస్ట్ అండ్ షుడ్గా మీరు యూజ్ చేయాలి ఓకేనా. యూజ్ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక అరేని క్రియేట్ చేశాను. ఆ అరేలోకి కొన్ని క్యారెక్టర్స్ని యాడ్ చేశాను ఓకేనా. ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిపి మనకు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా స్ట్రింగ్ అంటే. సో ఇది వచ్చేసి మనకు స్ట్రింగ్ లాగా అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి మనం అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాం ఓకేనా. సో మనం వచ్చేసి ఏం చేస్తాము, అవుట్పుట్ ప్రింట్ చేయడానికి printfని యూజ్ చేస్తాము. సో చూడండి, printf ఆఫ్ నేను వచ్చేసి మనము ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ గురించి తెలుసుకున్నాము. ఇంటిజర్ కోసం అయితే D, క్యారెక్టర్ కోసం అయితే C, అండ్ ఫ్లోటింగ్ పాయింట్ కోసం అయితే F కదా, %D, %F, %C కదా. సో అలాగే మనం స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలనుకుంటే ఏం తెలుసుకున్నాము, %S. సో చూడండి, printf ఆఫ్ %S అని రాసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే కామా, మన అరే యొక్క నేమ్ ఏముంది, అరే యొక్క నేమ్ వచ్చేసి CH1 అని ఉంది కదా. సో CH1 అని ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్ ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఫస్ట్ ఒక అరేని క్రియేట్ చేశాను, అది వచ్చేసి క్యారెక్టర్ డేటా టైప్కి. సో దీంట్లో వచ్చేసి మనము కొన్ని క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే printfని యూజ్ చేసి స్ట్రింగ్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి అవుట్పుట్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా. సో చూడండి, మనం అవుట్పుట్ కోసం వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేద్దాము. సో చూడండి, బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు అభి అనేది డిస్ప్లే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఇది వచ్చేసి ఫస్ట్ వేని యూజ్ చేసి
స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవడము. ఓకేనా. సో ఇది చూడండి మనం వచ్చేసి ABHI అని డిఫరెంట్గా ఇచ్చేసినా కూడా మనకు అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది, అభి అనేసి వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వే. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, స్ట్రింగ్ లిటరల్ని యూజ్ చేసి ఎలా స్టోర్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు బేసిక్గా ఈ ఫస్ట్ వేని యూజ్ చేయడం కన్నా సెకండ్ వేని యూజ్ చేస్తే మనకు అది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే, అది కూడా మనం ఓన్లీ అరేని యూజ్ చేసుకునే స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకుంటాం సి లాంగ్వేజ్లో. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే క్యార్ డేటా టైప్ తీసుకున్నాను అండ్ నేమ్ వచ్చేసి CH1 అని తీసుకున్నాను, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా అందులో సైజ్ ఇవ్వకుండా వాల్యూ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి వాల్యూ వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా అభిషేక్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది అభిషేక్ అనేది ఏంటి, స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ కాబట్టి మనం వచ్చేసి ఆ వాల్యూని డబల్ కోట్స్లో ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి క్యార్ CH1 ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో వచ్చేసి నేను అభిషేక్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒకసారి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి CH1ని ప్రింట్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి మీకు అవుట్పుట్ని చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో చూడండి మనం వచ్చేసి అవుట్పుట్ ప్రింట్ చేయడానికి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేద్దాము. సో చూడండి నేను బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది అభిషేక్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇది వచ్చేసి సెకండ్ వే. ఓకేనా ఫ్రెండ్స్. సో సెకండ్ వే వచ్చేసి డైరెక్ట్గా సింపుల్గా ఉంటుంది. డబల్ కోట్స్లో వచ్చేసి మనం ఏ వాల్యూని అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో, ఏ స్ట్రింగ్ అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా. మనం ఒకవేళ ఫస్ట్ వేని యూజ్ చేయాలనుకుంటే కర్లీ బ్రాకెట్స్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఒక్కొక్క డబుల్ కోటేషన్స్లో రాసుకుంటూ కామాని యూజ్ చేసుకుంటూ యూజ్ చేయాలి కదా. సో ఇది వచ్చేసి మనకు చాలా సింపుల్. ఓకేనా. అయితే మనకు వచ్చేసి మనకు 2 వేస్ ఉన్నాయి కదా. సో ఈ 2 వేస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి మనం ఫస్ట్ వేని యూజ్ చేసాం కదా క్యారెక్టర్ అరేని. సో క్యారెక్టర్ అరేని యూజ్ చేసి క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇలా ఇక్కడ స్ట్రింగ్ లిటరల్ని యూజ్ చేసి సెకండ్ వేని యూజ్ చేసిన క్రియేట్ చేసిన స్ట్రింగ్లో ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయలేము, మాడిఫై చేయలేము. ఓకేనా. ఇది ఒకటి మెయిన్ డిఫరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్. మీరు మాడిఫై చేయాలి అనుకుంటే దాన్ని వచ్చేసి క్యారెక్టర్ అరేని యూజ్ చేసి స్ట్రింగ్ని ఇవ్వాలి. ఒకవేళ మీరు స్ట్రింగ్ అనేది మాడిఫై చేయకూడదు అవ్వకూడదు అనుకుంటే దానికోసం వచ్చేసి ఈ సెకండ్ వే స్ట్రింగ్ లిటరల్ని యూజ్ చేసి మీరు చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వచ్చేసి గెట్ ఎస్ అండ్ పుట్ ఎస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. గెట్ ఎస్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది, అండ్ పుట్ ఎస్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి యూజర్ దగ్గర నుంచి ఏదైనా డేటాని రీడ్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, దానికోసం వచ్చేసి స్కాన్ఎఫ్ని యూజ్ చేస్తాం కదా. బట్ మనం వచ్చేసి యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ని రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము స్కాన్ఎఫ్ని కాకుండా ఈ గెట్ ఎస్ అండ్ పుట్ ఎస్ అనే వాల్యూస్ మెథడ్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో గెట్ ఎస్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ డేటాని రీడ్ చేయడానికి ఈ గెట్ ఎస్ మెథడ్ని యూజ్ చేస్తాము. అండ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకు వచ్చేసి యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసిన డేటాని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం పుట్ ఎస్ మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయడానికి గెట్ ఎస్, రీడ్ చేసిన డేటాని ప్రింట్ చేయడానికి పుట్ ఎస్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు అది ఎలా యూజ్ చేస్తామో ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. అది వచ్చేసి క్యార్ అరే. క్యార్ అండ్ నేను అరే యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఇస్తున్నాను. అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చేసి మనం వాల్యూని సైజ్ ఇవ్వాలి, అరే యొక్క సైజ్. సో నేను అరే యొక్క సైజ్ వచ్చేసి 25 అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు మనకు తెలుసు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ప్రింట్ఎఫ్ ఆఫ్ నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే సింపుల్గా ప్రింట్ఎఫ్ని యూజ్ చేసి ఎంటర్ యువర్ నేమ్ అనేది చేశాను. ఓకేనా. సో ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అనగానే యూజర్ ఏం చేస్తాడు, తన నేమ్ని ఎంటర్ చేస్తాడు కదా. సో ఆ యూజర్ ఎంటర్ చేసిన నేమ్ని రీడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం గెట్ ఎస్ మెథడ్ని యూజ్ చేస్తాము. గెట్ ఎస్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ యూజర్ దగ్గర నుంచి యూజర్ ఎంటర్ చేసిన స్ట్రింగ్ అని ఈ గెట్ ఎస్ మెథడ్ రీడ్ చేస్తుంది. సో ఆ రీడ్ చేసిన డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, మనకు ఈ నేమ్ అనే అరేలో స్టోర్ అవ్వాలి కదా. సో చూడండి గెట్ ఎస్ ఆఫ్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా. అంటే యూజర్ ఎంటర్ చేసిన డేటా అని వచ్చేసి మనకు ఈ నేమ్ అనే అరేలో స్టోర్ అవ్వాలి అనేసి నేను ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే గెట్ ఎస్ని యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనము యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసిన డేటాని ప్రింట్ చేయాలి కదా. సో దానికోసం వచ్చేసి మనం పుట్ ఎస్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి కొంత కంటెంట్ని యాడ్ చేస్తున్నాను. నేమ్ ఈజ్ అనేసి యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. నేమ్ ఈజ్
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేయాలి, యూజర్ దగ్గర నుంచి రిట్రైవ్ చేసిన డేటాని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి పుట్ ఎస్ అని యూజ్ చేస్తున్నాం, పుట్ ఎస్ అండ్ మెథడ్ కాబట్టి పారెంథసిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అరే యొక్క నేమ్ ఇవ్వాలి. అరే యొక్క నేమ్ ఏంటి, ఇక్కడ మనకు నేమ్ కదా, సో చూడండి నేమ్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి గెట్ ఎస్ అంటే యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయడానికి అండ్ ఆ యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసిన డేటాని ప్రింట్ చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా. సో చూడండి నేను వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేశాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చేసింది ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అభిషేక్ రెడ్డి అని ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి అభిషేక్ రెడ్డి అని ఇచ్చేసాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఎంటర్ ప్రెస్ చేయగానే నేమ్ ఈజ్ అభిషేక్ రెడ్డి అనేసి ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడండి ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏమొచ్చింది, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఎంటర్ యువర్ నేమ్ అన్నాం కాబట్టి ఎంటర్ యువర్ నేమ్ అనేసి మనకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది, ఎంటర్ యువర్ నేమ్ అనేసి. సో ఎంటర్ యువర్ నేమ్ అన్న తర్వాత మనం ఏం చేసాము, నా నేమ్ని ఎంటర్ చేశాను అభిషేక్ రెడ్డి అనేసి ఓకేనా. సో ఆ అభిషేక్ రెడ్డి అనేసి ఈ గెట్ ఎస్ అనే మెథడ్ రీడ్ చేసి దాన్ని అంటే ఆ అభిషేక్ రెడ్డి అనే వాల్యూని ఈ నేమ్ అనే అరేలో స్టోర్ చేసుకుంటుంది ఓకేనా. ఈ నేమ్ అనే అరేలో స్టోర్ చేసింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి నేమ్ ఈజ్ అని ఇచ్చేసాను. సో నేమ్ ఈజ్ అని ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పుట్ ఎస్ ద్వారా నేమ్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. చూడండి పుట్ ఎస్ ద్వారా నేమ్ని ప్రింట్ చేశాను. నేమ్లో ఏం స్టోర్ అయింది, మనం ఇచ్చిన అభిషేక్ రెడ్డి అనేది స్టోర్ అయింది. సో నేను ప్రింట్ చేసినప్పుడు అభిషేక్ రెడ్డి అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా గెట్ ఎస్ అండ్ పుట్ ఎస్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఇలా ఓన్లీ పుట్ ఎస్ అనే యూజ్ చేయాలి అని ఏం లేదు, డైరెక్ట్గా మీరు ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి కూడా మీరు అవుట్పుట్ని ప్రింట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే నేమ్ ఈజ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకుంటే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం యూజ్ చేస్తాం, పర్సంటేజెస్ కదా. సో చూడండి పర్సంటేజెస్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అరే యొక్క నేమ్ ఏంటి, నేమ్ కదా. సో నేమ్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి మనం వచ్చేసి అవుట్పుట్ని రన్ చేసి చూద్దాము. సో చూడండి దానికోసం వచ్చేసి మనం బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయాలి. సో చూడండి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్ వచ్చేసి ఎంటర్ యువర్ నేమ్ అని అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను అంటే కొత్త అభిషేక్ అని ఇస్తున్నాను ఓకేనా. సో కొత్త అభిషేక్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి నేమ్ ఈజ్ కొత్త అభిషేక్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో ఇలా మీరు డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు, లేదా పుట్ ఎస్ స్టేట్మెంట్ని యూజ్ చేసి కూడా మీరు వాల్యూని ప్రింట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టోటల్గా పుట్ ఎస్ అండ్ గెట్ ఎస్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెథడ్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా. మనము డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి స్ట్రింగ్స్ని డిఫరెంట్గా ఎలా ప్రింట్ చేయగలము అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా వచ్చేసి మనం ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేద్దాం ఓకేనా. సో స్ట్రింగ్ని క్రియేట్ చేయడానికి వచ్చేసి మనకు 2 వేస్ ఉన్నాయి కదా. సో 2 వేస్లో నేను వచ్చేసి సెకండ్ వేని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఏమి ఇస్తున్నాను అంటే నా వాల్యూని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్, అభిషేక్ రెడ్డి. సో చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చేసి ఒక అరేని క్రియేట్ చేశాను నేమ్ అనేసి, దాంట్లో వచ్చేసి అభిషేక్ రెడ్డి అనే స్ట్రింగ్ని స్టోర్ చేసేసుకున్నాను ఓకేనా. సో మనం డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి అరేని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు అభిషేక్ రెడ్డి అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇప్పుడు అలా కాకుండా నేను మెథడ్స్ని యూజ్ చేసి అప్లై చేస్తున్నాను ఓకేనా. సో మెథడ్స్లో మనకు ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే లెంత్ మెథడ్ ఓకేనా ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్ట్రింగ్ని క్రియేట్ చేస్తాం కదా అభిషేక్ రెడ్డి అనేసి. సో దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని, లేదా ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉంది అని కనుక్కోవడానికి యూజ్ చేసే మెథడ్ వచ్చేసి మనకు లెంత్ మెథడ్ ఓకేనా. సో లెంత్ మెథడ్ని యూజ్ చేసి మనం స్ట్రింగ్ యొక్క లెంత్ని కనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ నేను వచ్చేసి డైరెక్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ ఆఫ్ %d అని ఇస్తున్నాను ఓకేనా. %d అంటే ఎందుకంటే మనకు వచ్చేసి కనుక్కునేది ఏంటి, లెంత్ కదా. సో లెంత్ అనేది ఏంటి, ఇంటీజర్ కాబట్టి నేను %d అని తీసుకున్నాను. సో లెంత్ యొక్క మెథడ్ యొక్క నేమ్ ఏంటంటే strlen అని తీసుకోవాలి ఓకేనా. స్ట్రింగ్ లెంత్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్. str అంటే స్ట్రింగ్, len అంటే లెంత్, స్ట్రింగ్ లెంత్ అండ్ పారెంథసిస్ తీసుకొని పారెంథసిస్లో మన అరే యొక్క నేమ్ రాయాలి. అరే యొక్క నేమ్ ఏంటి, నేమ్ కదా. సో ఇక్కడ చూడండి స్ట్రింగ్ లెంత్ ఆఫ్ నేమ్ అని ఇచ్చేసాను ఓకేనా. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. మనం వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది 14 అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో 14 అనేది ఎందుకు ప్రింట్ అయింది అంటే మనకు వచ్చేసి అభిషేక్ రెడ్డి అనేది 14 క్యారెక్టర్స్ లెంత్ ఉంది ఓకేనా. సో చూడండి 1 2 3 4 5 6 7 8 స్పేస్ వచ్చేసి 9 10 11 12 13 14 ఓకేనా ఫ్రెండ్స్. సో 14 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ లెంత్ అనేది 14 అనేది డిస్ప్లే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్.
సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు స్ట్రింగ్ లెంత్ గురించి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే కాపీ మెథడ్, ఓకేనా ఫ్రెండ్స్. సో కాపీ మెథడ్ అంటే ఏంటి లేదండి, మనకు వచ్చేసి మనం ఒకసారి ఒక వేరియబుల్ని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ స్ట్రింగ్లో ఉన్న వాల్యూని ఇంకొక అరేలో కూడా కాపీ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం కాపీ మెథడ్ని యూజ్ చేస్తాము, ఓకేనా. సో ఆల్రెడీ ఒక వేరియబుల్లో అంటే ఒక అరేలో ఉన్న స్ట్రింగ్ వాల్యూని ఇంకొక అరేలోకి కాపీ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ కాపీ మెథడ్ని యూజ్ చేస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఇంకొక అరేని కూడా క్రియేట్ చేస్తున్నాను, క్యార్, అండ్ ఇది వచ్చేసి name2 అని ఇస్తున్నాను, అరే యొక్క నేమ్ వచ్చేసి, ఓకేనా ఫ్రెండ్స్. సో మనం సైజ్ ఇవ్వాలి కదా, సో సైజ్ ఇచ్చేసి నేను ఒక 25 క్యారెక్టర్స్ అని ఇచ్చిస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి నేను వచ్చేసి ఫస్ట్ అరేని క్రియేట్ చేసి దాంట్లో ఒక వాల్యూని యాడ్ చేశాను, స్ట్రింగ్ని యాడ్ చేశాను. బట్ సెకండ్ క్యారెక్టర్ని ఓన్లీ సెకండ్ అరేని క్రియేట్ చేశాను, బట్ అందులోకి వచ్చేసి నేను ఎలాంటి వాల్యూని యాడ్ చెయ్యలేదు, ఓకేనా. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మనకు కాపీ మెథడ్ ఉంది కదా, సో ఆ కాపీ మెథడ్ని యూజ్ చేసి నేమ్ అనే అరేలో ఉన్న వాల్యూని name2 అనే అరేలోకి కాపీ చేస్తాను, ఓకేనా. సో దానికోసం మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్ కాపీ, ఓకేనా ఫ్రెండ్స్. strcpy అంటే స్ట్రింగ్ కాపీ అనేసి ఓకేనా, strcpy అంటే స్ట్రింగ్ కాపీ, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి స్ట్రింగ్ కాపీ అని చేశాము. అయితే దీంట్లో వచ్చేసి మనం 2 పారామీటర్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో 2 పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనం దేంట్లోకి కాపీ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ అరే యొక్క నేమ్, ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేసి name2 అని ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అంటే డెస్టినేషన్ అరే ఏ అరేలోకి మనం కాపీ చేసుకోవాలి అనుకుంటున్నాం స్ట్రింగ్ అనేసి ఆ అరే యొక్క నేమ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ అరే నుండి కాపీ చేస్తున్నాం వాల్యూని, ఏ అరేలోని వాల్యూని కాపీ చేస్తున్నాం అంటే సోర్స్ అరేని మనం ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి స్ట్రింగ్ కాపీ ఆఫ్ name2 నేమ్ అని చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే %d ప్రింట్ఎఫ్ని యూజ్ చేసి నేను ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను. సో మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేసి %s అని తీసుకుంటున్నాను, ఎందుకంటే అది వచ్చేసి మనకు స్ట్రింగ్ కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి నేను వచ్చేసి name2ని ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. మనం name2ని ప్రింట్ చేస్తున్నాం, మనం ఇక్కడ వచ్చేసి name2లో ఎలాంటి వాల్యూని యాడ్ చేయలేదు. బట్ ఇక్కడ నేను ఏం చేశానంటే నేమ్లో ఉన్న వాల్యూని name2 అనే అరేలోకి కాపీ చేసుకున్నాను స్ట్రింగ్ కాపీ మెథడ్ యూజ్ చేసి, అండ్ నేను name2ని ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఒకసారి మనం వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఏమని ప్రింట్ అయింది, అభిషేక్ రెడ్డి అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా. ఎందుకు ప్రింట్ అయింది అని చూసినట్టయితే ఇక్కడ మనం వచ్చేసి ఈ అభిషేక్ రెడ్డి అనే వాల్యూని స్ట్రింగ్ కాపీ అనే మెథడ్ ద్వారా name2లోకి కాపీ చేసుకున్నాము. సో name2ని నేను ప్రింట్ చేసినప్పుడు నాకు ఈ అభిషేక్ రెడ్డి అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది, ఓకేనా. ఇది వచ్చేసి సెకండ్ మెథడ్ గురించి, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి కాంకాటినేషన్ మెథడ్, ఓకేనా ఫ్రెండ్స్. సో కాంకాటినేషన్ మెథడ్ అంటే ఏం లేదండి, మనకు వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ స్ట్రింగ్స్ ఉన్నప్పుడు ఆ స్ట్రింగ్స్ అన్నింటినీ కలిపి ఎట్ ఏ టైం అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం కాంకాటినేషన్ మెథడ్ని యూజ్ చేస్తాము, ఓకేనా. ఒకటి కంటే ఎక్కువ స్ట్రింగ్స్ని కలిపి ఎట్ ఏ టైం మనము అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ కాంకాటినేషన్ మెథడ్ని యూజ్ చేస్తాము, ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక అరేని క్రియేట్ చేశాను, అభిషేక్ రెడ్డి అనే స్ట్రింగ్ని స్టోర్ చేసుకున్నాను. అండ్ ఇంకొక అరేని క్రియేట్ చేసి దాంట్లో కొత్త అనే స్ట్రింగ్ని స్టోర్ చేసుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి, కాంకాటినేషన్ మెథడ్ కదా. సో నేను కాంకాటినేషన్ మెథడ్ని ఇస్తున్నాను, ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే కాంకాటినేషన్ యొక్క మెథడ్ నేమ్ వచ్చేసి ఏంటంటే strcat స్ట్రింగ్ కాంకాటినేషన్ అనేసి దాని యొక్క మీనింగ్, ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఏ నేమ్ తర్వాత ఏది యాడ్ అవ్వాలి అనేసి మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నా అంటే name2 అరే తర్వాత నేమ్ అనే అరే యాడ్ అయిపోవాలి అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ name2లో ఉన్న వాల్యూ ఏంటి, కొత్త కదా. సో ఈ కొత్త ప్లస్ మనకు ఈ నేమ్ అనేది నేమ్లో ఉన్నది ఏంటి, అభిషేక్ రెడ్డి కదా. సో ఈ కొత్త అండ్ అభిషేక్ రెడ్డి, సో టోటల్గా మనకు కొత్త అభిషేక్ రెడ్డి అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి name2 వాల్యూని ఇస్తున్నాను, ఓకేనా. సో name2ను ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి అయితే ఇలా మనం స్ట్రింగ్ కాంకాటినేషన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టోటల్ వాల్యూ వచ్చేసి మనకు ఈ ఫస్ట్ వేరియబుల్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో మనం వచ్చేసి ఫస్ట్ వేరియబుల్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ వేరియబుల్ name2 అని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా name2 అని తీసుకున్నాను, ఓకేనా. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేశాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకు వచ్చేసి కొత్త అభిషేక్ రెడ్డి అనేది టోటల్గా ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో ఎందుకని చూసినట్టయితే మనం వచ్చేసి ఇక్కడ కాంకాటినేషన్ యూజ్ చేసాం. కాంకాటినేషన్ యూజ్ చేసి name2 అంటే కొత్త అండ్ తర్వాత నేమ్, సో అభిషేక్ రెడ్డి, సో కొత్త అభిషేక్ రెడ్డి అనేది టోటల్గా మనకు డిస్ప్లే అయిపోయింది, ఓకేనా. ఇది వచ్చేసి కాంకాటినేషన్ గురించి, ఓకేనా ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు రివర్స్ మెథడ్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ రివర్స్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు వచ్చేసి స్ట్రింగ్ని రివర్స్లో ప్రింట్ చేయడానికి మనం వచ్చేసి ఈ స్ట్రింగ్ రివర్స్ మెథడ్ని యూజ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు నేను నేమ్ అనే ఒక అరేని క్రియేట్ చేశాను, దాంట్లోకి వచ్చేసి అభిషేక్ రెడ్డి అని చేశాను కదా. సో మనం డైరెక్ట్గా నేమ్ని ప్రింట్ చేసినట్టయితే ఏమవుతుంది, మనకు వచ్చేసి అభిషేక్ రెడ్డి అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా. సో చూడండి అభిషేక్ రెడ్డి అనేది ప్రింట్ అయింది కదా. బట్ ఇప్పుడు వచ్చేసి ఇలా కాకుండా అవుట్పుట్ అనేది నాకు రివర్స్లో రావాలి, బ్యాక్ సైడ్ నుండి రావాలి, అంటే YDDER అని ఇలా రివర్స్లో రావాలి ఓకేనా. సో దానికోసం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి రివర్స్ మెథడ్ ఓకేనా. సో చూడండి నేను ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లోనే యూజ్ చేసేస్తున్నాను దాన్ని, మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. స్ట్రింగ్ రివర్స్ ఓకేనా ఫ్రెండ్స్. STR అంటే స్ట్రింగ్, REV అంటే రివర్స్, స్ట్రింగ్ రివర్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ నేమ్ అని ఇచ్చేసాను ఓకేనా. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. మనం ఒకసారి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేద్దాం. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే చూడండి YDDER KEHSIHAB అనేసి రివర్స్లో వచ్చింది, అభిషేక్ రెడ్డి అనేసి రివర్స్లో ప్రింట్ అయిపోయింది ఓకేనా. ఇది వచ్చేసి రివర్స్ మెథడ్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. సో రివర్స్లో మనం ప్రింట్ చేయాలనుకుంటే ఏదైనా స్ట్రింగ్ని మనం దానికోసం వచ్చేసి రివర్స్ మెథడ్ని యూజ్ చేస్తాము ఓకేనా. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ టూ మెథడ్స్ ఉన్నాయి. లాస్ట్ టూ మెథడ్స్ ఏంటంటే లోయర్ కేస్ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్పర్ కేస్ మెథడ్ ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి అభిషేక్ రెడ్డి అనేది స్టోర్ చేసుకున్నాం కదా. సో దీంట్లో వచ్చేసి A అనేది క్యాపిటల్ ఉంది అండ్ R అనేది క్యాపిటల్ ఉంది కదా. బట్ ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ని ప్రింట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఈ స్ట్రింగ్ అనేది టోటల్గా లోయర్ కేస్ లెటర్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి లోయర్ కేస్ మెథడ్ని యూజ్ చేస్తాము. అండ్ ఈ స్ట్రింగ్ అనేది టోటల్గా అప్పర్ కేస్ లెటర్స్లోనే ప్రింట్ అవ్వాలి అవుట్పుట్లో అనుకుంటే దానికోసం వచ్చేసి మనం అప్పర్ కేస్ మెథడ్ని యూజ్ చేస్తాము ఓకేనా. సో చూడండి ఇప్పుడు నేను వీటిని కూడా అప్లై చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ఎఫ్ ఆఫ్ %s\n అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే STR స్ట్రింగ్ లోయర్ కేస్ కదా. సో లోయర్ కేస్ కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే LWR అని యూజ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్. సో స్ట్రింగ్ లోయర్ అని ఇస్తున్నాను ఓకేనా. స్ట్రింగ్ లోయర్ అని ఇచ్చేసి నేను ఈ నేమ్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అభిషేక్ రెడ్డి అనేది టోటల్గా లోయర్ కేస్ లెటర్స్లోనే మనకు ప్రింట్ అవుతుంది ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్గా నేను ఏం చేస్తున్నాను అంటే అప్పర్ కేస్ని కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. STRUPR ఓకేనా ఫ్రెండ్స్. LWR అంటేనేమో లోయర్ కేస్ అనమాట, UPR అంటేనేమో అప్పర్ కేస్ ఓకేనా. సో నేను ఎట్ ఏ టైం లోయర్ కేస్ని అప్లై చేస్తున్నాను అండ్ అలాగే వచ్చేసి అప్పర్ కేస్ని కూడా అప్లై చేస్తున్నాను ఓకేనా. సో చూడండి ఒకసారి మీకు అవుట్పుట్ని చూపిస్తాను. బెల్ట్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి టోటల్గా స్మాల్ లెటర్స్లోనే లోయర్ కేస్ లెటర్స్లోనే ప్రింట్ అయిపోయింది అభిషేక్ రెడ్డి అనేసి. బట్ ఇక్కడ మీరు సెకండ్ అవుట్పుట్ చూసుకున్నట్టయితే టోటల్గా అప్పర్ కేస్ లెటర్స్లోనే ప్రింట్ అయ్యింది అభిషేక్ రెడ్డి అనేసి ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా లోయర్ కేస్ గురించి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్పర్ కేస్ లెటర్స్ గురించి ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా స్ట్రింగ్ గురించి, స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అండ్ దాంట్లోకి వచ్చేసి వాల్యూస్ని ఎలా యాడ్ చేయగలము అండ్ డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి మనము డిఫరెంట్గా అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయగలము అనేసి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.